డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 22 శుక్రవారం చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియం చెపాక్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. టోర్నీలో విజయం కోసం సాధించాలని ఇరు జట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మంచి రికార్డు లేదు. ఉపరితలం నెమ్మదించడం వల్ల మెరుస్తున్న బెంగళూరు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. నిజానికి సిఎస్కే తమ చివరి 5 మ్యాచ్లలో 4 గెలిచింది. తమ చివరి మ్యాచ్లో సిఎస్కే 8 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది. అయితే ఎం చిదంబరం స్టేడియం చెపాక్ యొక్క పిచ్ రిపోర్ట్ ఇలా ఉంది. చెపాక్లోని పిచ్ నెమ్మదిగా ఉంటుంది. ఈ స్వభావం వల్ల బ్యాటింగ్కు కష్టతరం చేస్తుంది. స్పిన్నర్లు మరియు పేసర్లు వేదిక వద్ద ప్రయోజనం పొందుతారు. ఐపీఎల్ చరిత్రలో చెన్నైలో కేవలం 4 సార్లు మాత్రమే 210కి పైగా పరుగులు సాధించారు. టోర్నీ జరుగుతున్న కొద్దీ చెన్నై పిచ్ నెమ్మదించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మార్చి 22 శుక్రవారం చెన్నై వాతావరణం ఇలా ఉంటుంది. చెన్నైలో గురువారం తేలికపాటి ఉరుములు మరియు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేయబడింది. అయితే మార్చి 22 మ్యాచ్ జరిగే సమయానికి శుక్రవారం నాడు చెన్నైలో ప్రకాశవంతంగా మరియు ఎండగా ఉంటుంది. తేమ స్థాయి 70% వరకు ఉంటుంది మరియు ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ వేదిక వద్ద గాలి వేగం గంటకు 18 కిలోమీటర్లు వీస్తాయి.